హల్లెలూయా. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడు కూడా చెల్లించేవారిగా ఉండాలన్నమాట. ఉదయం లేచిన మొదలు పడుకునేంత వరకు, దేవా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేసావయ్యా, నా జీవితంలో ఇది చేసావని ఎప్పుడు కూడా అంటే అన్నం తింటున్నప్పుడు, దేవా ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారయ్యా, కానీ నాకు ఈ ఆహారం ఇచ్చావు కదా, అందరు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలన్నమాట. దేవా నీవు నాకు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నీవు సమీపంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలన్నమాట. నరుని ఆశ్చర్య కార్యములను వివరించుదురు అంటే దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు అనమాట. నరుడు అంటే ఆయన అద్భుతాలు మనం చూస్తామని, ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చూస్తామని మనం ఎప్పుడు కూడా తలంచుకోవాలన్నమాట. దేవుడు ఏదైనా చేయగల దేవుడని, మన జీవితంలో మనం అంటే మన జీవితంలో మనకు అసాధ్యమని దేవుడు చేస్తాడని మనం ఎప్పుడు కూడా ఆయన విశ్వాసం ఉంచాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే దావీదు ఉన్నాడు, అక్కడ గొలియాతు ఉన్నాడు. కానీ దావీదు అయ్యో రాజులు భయపడట్లేదు కదా, గొలియాతు చూసి భయపడుచున్నారే, అధికారులు భయపడుచున్నారే, నేను ఇలా దావీదు ముందు నుంచున్నానని దావీదు భయపడలేదు. దావీదు ఏమనుకున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే నా జీవితంలో అద్భుతం చేస్తాడని గొలియాతుకి దావీదు ముందు నుంచున్నాడు అనమాట. అంటే మనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు ఏదైనా చేస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి దావీదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొలియాతు ముందు నుంచినప్పుడు గొలియాతును కూడా సంహరించగల శక్తిని ఎవరిచ్చారంటే దేవుడే దావీదుకి ఇచ్చాడు. ఎందుకంటే దావీదు నమ్మాడు, దావీదు విశ్వసించాడు. వీరందరూ దేవుడు ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిని చూశారు, దేవుడు అద్భుతాలు చేస్తాడని చూశారు. కానీ అక్కడ దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. కానీ దావీదు మాత్రం దేవుడిని మర్చిపోలేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇది దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడని దావీదు అనమాట ధైర్యంగా నిల్చున్నాడు అనమాట. నేను ఇంతకాలం కనిపెడుచున్నాను, నేనే న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చుచున్నాను. మనం ఎప్పుడు కూడా అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఏ సమస్య ఇచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం సమస్యల వైపు చూడకూడదు. అంటే మొన్నటి దినం అయితే నేనైతే చాలా కలవరపడ్డాను. ఎందుకంటే అయ్యగారికి అయితే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత 5 రోజులకి 1000-1200 అట్లా మెడిసిన్ అవుతుంది. మేమేమి చేయలేం కాబట్టి నేనైతే చాలా కలవరపడ్డాను. నాగమణి కూడా ఎప్పుడు నేను ఏదైనా నాగమణితో పంచుకుంటే నాగమణి వచ్చి బయట కాడ కూర్చుంటుంది కాబట్టి, అంటే వారానికి 5 రోజులకి అంటే మాకు ఎక్కడ నుండి వస్తాయి, ఏమి చేయను కదా. నేనైతే చాలా కలవరపడ్డా. ఎంత అంటే కూడా నాగమణి వచ్చినా కానీ నేనైతే ఏంటి ఇదేంటి ఎట్లా ఉందంటే చూడు ఎవరిని అడుగుతుంటారు, దానికి కూడా ఆడవైపు చూడటమే. నేను ఎప్పుడు అడిగే స్థితిలోనే ఉంటాను. నన్ను ఎప్పుడు ఇచ్చే స్థితిలో వచ్చావు దేవా. నేనైతే నా మనసుని నేను సరి చెప్పుకుంటున్నాను, నేను ఒక సాగురాగా ఇలా ఉండకూడదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి నేనైతే చాలా నా మనసులో నేనే బాధపడుచున్నా, దుఃఖపడుచున్నా. అందరూ లక్ష్మణ్ చక్క ఏమైందక్క ఎందుకు అడుచుకుంటూ ఒక అంటే ఉండవు. లక్ష్మణ్ అంటుండే కానీ నాకు కన్నీళ్ళు అయితే ఆగట్లేదు. ఏమి లేదు లక్ష్మణ్, ఏమి లేదు, ఎందుకు నాకు బాధ అనిపిస్తుంది, నాకు ఎందుకు చికాకు. లక్ష్మణ్ కూడా చెప్పారు. కాకపోతే దేవుడు ఏ రీతిని సహాయం చేస్తాడు. మనమైతే దేవుడి మీద విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే నేను సేవకుడు, నేనే విశ్వాసంలో లేకపోతే విశ్వాసం నేను ఎలా విశ్వాసంలో నడిపిస్తా. నాకైతే ఉంది దేవుడైతే ఇస్తున్నాను విశ్వాసం ఉంది కానీ మనుషులు కాబట్టి, అంటే సంస్థలోనే కాబట్టి పిల్లలు ఫీజు కట్టాలి, ప్రతిదీ రెంట్ కట్టుకోవాలి, తినడానికి కావాలి, అన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే మనుషుల వైపు అయితే చూడను. కానీ నా హృదయం అయితే చెప్తుంది దేవుడైతే ఇస్తాడు. కానీ నిజంగా నేను పొద్దున కూడా అనుకున్నా, మొన్న జగన్ ఫస్ట్ రోజు అబ్బాయి బీఎస్సీ చేసాడు, నేను ఆ అబ్బాయికి వదిలిస్తలే అని చెప్పాను. అంటే అయ్యగారు నా ఆలోచన లేదు, కానీ దేవుడు ఏ రీతిగా అయితే సహాయం చేస్తున్నందుకు బట్టి దేవుడికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మనం ఏదైనా సరే, బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. సమస్య లేవు, అందరూ సమస్యలనే ఉన్నాం. కానీ ఆ సమస్యలన్నిటినీ జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. ఈ లోకం వ్యర్థం, ఈ లోకంలో అశాశ్వతమైంది, అంటే లోకం అశాశ్వతమైంది అనేసి